హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని గురుకులాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్ 2023కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్. మనకు జనవరి 31 నుండి మార్చి 16 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆన్లైన్ పేమెంట్, అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మనకు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆన్లైన్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాతకి రిజర్వేషన్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ కేటగిరీ బీసీనా, ఓసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ కానీ లేదా పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి నెక్స్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీరు తెలంగాణ స్టేట్ వారికి సంబంధించి ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా మీ యొక్క జెండర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీ యొక్క ప్రాసెసింగ్ ఫీజుకి సంబంధించి అయితే ఫీజు ఉంటుంది. ఇక్కడ 200 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ 200 రూపీస్ అనేది ఎంటర్ చేసిన తర్వాతకి ఈ క్యాప్షన్ ఇక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ మనకు ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ చేసిన తర్వాతకి సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కార్డు యొక్క నెంబరు, అదేవిధంగా ఎక్స్పైరీ డేటు, సివివి నెంబరు, కార్డు హోల్డర్ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసిన తర్వాతకి మేక్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ జోనల్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన డేట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మొత్తాన్ని మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాతకి మనము ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాతకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి, ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏదైతే ఇంతకుముందుకు వచ్చినటువంటి జోనల్ నెంబర్ ఉందో ఆ జోనల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ జోనల్ నెంబర్ పేమెంట్ డేట్, మనము ఆ పేమెంట్ అనేది ఏ రోజు చెల్లించామో దానికి సంబంధించిన డేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి స్టూడెంట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ స్టూడెంట్ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. డిక్లరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్షన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్షన్ని ఎంటర్ చేసిన తర్వాతకి నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆటోమేటిక్గా స్టూడెంట్ యొక్క నేమ్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ సర్నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్నేమ్ అనేది ఎంటర్ చేసిన తర్వాతకి ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అదేవిధంగా మీరు జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, మేలా ఫీమేలా అనేది. అదేవిధంగా మీ యొక్క కమ్యూనికేషన్ అడ్రస్ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ యొక్క హౌస్ నెంబరు, స్ట్రీట్, విలేజ్, అదేవిధంగా ఇక్కడ డిస్టిక్, మండల్, పిన్ కోడ్ నెంబర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ అనేది మనకు ఆటోమేటిక్గా ఇంతకు ముందుకు సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక అదేవిధంగా మీరు ఆర్ఫన్ స్టూడెంట్కి సంబంధించి ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా 10th క్లాస్లో మీ యొక్క మీడియం అనేది ఏ మీడియంలో చదివారో దానికి సంబంధించి ఆ మీడియం అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీ యొక్క కేటగిరీ అనేది మీరు జనరల్, మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీ యొక్క గ్రూప్ ఎంపీసీనా, బైపీసీనా, లేకపోతే ఎంఈసీనా ఏ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క నేటివ్ డిస్ట్రిక్ట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా క్యాప్ కేటగిరీకి సంబంధించి, డిజేబిలిటీకి సంబంధించి ఎస్ఆర్నో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనం ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్కి సంబంధించిన ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన నేటివ్ డిస్ట్రిక్ట్ని బట్టి మనకు ఆ కాలేజెస్ లిస్ట్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ స్టేట్ వైడ్గా ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ మొత్తం చూడాలనుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ యారో మార్క్ కనిపిస్తున్న కాడ మీరు ఒక టిక్ మార్క్ చేసినట్లయితే మీకు స్టేట్ వైడ్‌గా ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ మీరు ఆ కాలేజెస్‌లో మీరు ప్రయారిటీ వైస్‌గా మీరు ఏ కాలేజెస్‌లో చేరాలనుకుంటున్నారో ఆ ప్రయారిటీ వైస్‌గా కాలేజెస్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు ఒక డిక్లరేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఆ డిక్లరేషన్ మీద క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ కనిపిస్తున్నట్టు ప్రివ్యూ అని బటన్‌ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క అప్లికేషన్ ఫామ్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేవా? అని చెక్ చేసుకున్న తర్వాతకి ఎలాంటి మిస్టేక్స్ లేనట్లయితే సబ్మిట్ అని, ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్లయితే ఎడిట్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఏవైతే మిస్టేక్ పోయిందో దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా క్యాండిడేట్ ఐడీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినాక మనకు ఒక క్యాండిడేట్ ఐడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ ఐడీని నోట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్‌ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు టీఎస్ ఆర్జీసీ సెట్ 2024కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ని అయితే సబ్మిట్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్‌ని అయితే పొందవచ్చు. థాంక్ యూ.